పేతురు అంటే తెలుసా? ఆయన సిలువ వేస్తున్నప్పుడు భయపడి 3 సార్లు అబద్ధం ఆడాడు. నువ్వు యేసుప్రభు తెలుసా నీకు అంటే నాకే తెలియదు, నాకే తెలియదు, ఎందుకంటే అప్పుడు శిక్ష వేస్తున్నారు కాబట్టి యేసుప్రభుకి నన్ను కూడా కొడతారేమో అని భయపడ్డాడు. తర్వాత సలిమంట కాసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అడుగుతుంటే అక్కడ కూడా నాకు తెలియదు, నాకు యేసుప్రభు తెలియదు, ఒట్లు మీద ఒట్టు పెట్టుకున్నాను, నీ కోసం నేను ప్రాణమైన పెడతాను ప్రభువా అన్నాడు పేతురు. ఏమన్నాడు? ప్రాణమైన పెడతాను అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, నా కోసం ప్రాణం పెడతానంటున్నావే, నువ్వు ఈరోజు తెల్లవారం ముందు అంటే కోడిపోయికి ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు ముందే చెప్పేశాడు ప్రభు. నేనా ప్రభువా? నువ్వే చెప్పనంటే చెప్పను కదా. చివరికి ఏం చేశాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. అప్పుడు కోడి కూర్చుంది. దేవుడు స్తోత్రం కలిగి ఉన్నాడు. అయితే పేతురులో ఉన్న గొప్పతనం ఏంటంటే, పేతురులో ఒక మంచితనం ఏంటంటే, చేసిన తప్పుని తప్పని ఒప్పుకుంటాడు. ఏడ్చాడు. కోడిపోయిగానే ప్రభు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నువ్వు కోడికి ముందే 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పిన మాటలు ఆ పేతురు గుర్తొచ్చి, అయ్యో ఎంత పని చేశానయ్యా, నీతోనే ఉన్నాను, నీతోనే తిన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను, అక్కడే పరున్నాను, ఆయన అంత నా ప్రాణమైన పెడతా నీ కోసం అన్నాను, కానీ చివరికి నువ్వు ఎవరో తెలియదని అబద్ధం ఆడేశాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని భయంకరంగా ఏడ్చాడు. ఏడ్చడం వల్ల దేవుడు కరుణామూర్తి కాబట్టి ఆయన క్షమించి క్షమాపణ ఇచ్చి వీళ్ళందరికంటే కూడా శిష్యులందరికంటే కూడా ఒక గొప్ప వాళ్ళందరి మీద అధికారిగా చేశాడు దేవుడు. స్తోత్రం కనుక పేతురు, యోహాను కుమారుడా, అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు తిరిగి లేచాడా లేదా? వేసినప్పుడు లేదా? తిరిగి లేచినాక శరీరంతో ఉన్నాడు, మహిమ శరీరంతోనే ఉన్నాడు ఆయన. దైవశక్తి కాబట్టి తిరిగి లేచాడు కాబట్టి మహిమ శరీరంతోనే ఆయన ఉన్నాడు అన్నమాట. ఆ శరీరంతోనే అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు తండ్రి, అయితే నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీవేం చేయాలంట? అప్పుడు యేసు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. తర్వాత మనం కిందకి వెళితే తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ అడుగుతాడు, ఓ పేతురు, యోహాను కుమారుడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఏంటి ప్రభు ఇట్లా అడుగుతున్నాడు నన్ను అని అనుకుని డౌట్ వచ్చింది లోపల. అవును ప్రభా, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అంటే అప్పుడు అంటాడు, నా గొర్రెలను కాయమని చెప్పాడు. మళ్ళీ 3వసారి మళ్ళీ అట్లాగే చూసుకో అయినాక అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఒక రకమైన వ్యసనం వచ్చేసింది లోపల, భయం లాంటిది వచ్చేసింది. ఏంటి ఏదో కథ ఉంది, ఏంటి విషయాలు అడుగుతున్నాడంటే, ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో, నేను మోసగాడినో మంచోడినో నీకే తెలుసు నాయన, నువ్వు సర్వం ఎదిగిన దేవుడు అంటే ఆయన అప్పుడు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము. దేవుడు స్తోత్రం కలుగునగా. నేను ఈ 3 విషయాలు ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నా గొర్రెలను కాయము అన్నాడు. ఏంటి రెండింటి తేడా? కదా. మళ్ళీ కింద ఏమన్నాడు? ఫస్ట్ ఏమో గొర్రె పిల్లలు అన్నాడు, తర్వాత గొర్రెలు అన్నాడు. గొర్రెలను కాయము మేపుము, గొర్రె పిల్లలను కూడా మేపుము. కాయము మేపుము. ఉదాహరణకి మనం గొర్రెల మందను తోలుకెళ్తూ ఉన్నాం, వీటిని బాగా మేపాలి అన్నప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ పచ్చిగా ఉంటుంది, ఎక్కడ బాగా ఈ గొర్రెలు కడుపు నిండా మేస్తాయి అని ఆ మేతను ఏం చేస్తాడు? గమనిస్తాడు, తెలుసుకుంటాడు, లేకపోతే కనుక్కుంటాడు. ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ బాగా పచ్చిగా ఉన్నాయి, ఏ కొండకు తోలుకెళ్తే బాగా ఉంటుందని. అది మేపడం. సరే మేపుతున్నామని చెప్పి వదిలేస్తాడా? మళ్ళీ కాస్తాడు. కాస్తామంటే ఏంటి? వీటిల్లోంచి ఏమైనా తప్పిపోతున్నాయేమో చూసుకుంటాడు. మరలా ఏమైనా తోడేళ్ళు వస్తాయి, లేకపోతే ఇంకేమంటారు, నక్కలు వస్తాయి. గొల్లెత్తుకోవడానికి నక్కలు వస్తాయి, అడవి కుక్కలు కూడా ఉన్నాయి, అడవి కుక్కలు వస్తాయి. ఇన్ని రకాలుగా ఇక్కడ దగ్గర అంటే పుల్లు సింహాలు అయితే ఉండవలే, అవి దూరంగా ఉంటాయి. మెయిన్ ఏంటి? ఎత్తుపోయేయండి నక్కలు, తోడేళ్ళు, ఈ అడవి కుక్కలు ద్వారా ఎత్తుకోవాలి. వాటి నుంచి కాపాడే బాధ్యత ఎవరిది? కాపరి. వాటిని కాపాడుకోగలుగుతాయా? వాళ్ళు 2-3 గొర్రెలు వెళ్ళి పోరాడినా కూడా వాటిని జయించలేము. ఈ వ్యక్తి ఉన్నప్పుడే కాపాడబడతాయి. అయితే గొర్రెలు ఏం చేయాలి? ఎక్కడ ఉండాలా? కాపరి దగ్గర ఉండాలి. నీతో నాకేం పని లేదని చెప్పేసి తలపిరుసుగా అటు ఇటు ఆ కొండకి ఈ కొండకి వెళ్ళిపోయి అనుకోండి, ఏమైపోతాయి? నక్కల పాలైపోతాయి. అంటే ఒక కాపరికి ఒక విశ్వాసులకి బంధాన్ని ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అర్థమవుతుంది కదా మీకు? విశ్వాసులు అంటే గొర్రెలు కాపరి దగ్గర ఉండాలి.
కాపరి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసే బాధ్యత, లేకపోతే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇట్టా కాదని చెప్పే బాధ్యత, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవరన్నా దోసుకుపోతున్నారని చూసుకునే బాధ్యత అప్పుడు ఆ కాపరికి ఖచ్చితంగా ఉంటుంది. ఇక తల బిరుసుగా ఇట్లా అట్లా 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 బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గొర్రెని ఎత్తుకుపోతే కారణం ఎవరు? కాపరి బాధ్యత ఎట్లుంటుంది? తప్పిపోయింది. దాన్ని ఎంతో కాపాడడానికి ప్రయత్నం చేశాం, దాన్ని ఎన్నోసార్లు ఇచ్చేసాం, కానీ గంతులేసుకుండా అలసిపోయి ఇసిగిపోయి ఏం చేస్తాం? ఇంకా కొండలు దాటుకొని పోతుంది. ఒక ఇద్దరు ముగ్గురు నేసుకుని వెళ్తున్నాం అక్కడికి, తల పక్కన పట్టుకుందాం, గొర్రె నశించిపోతున్నాడు అని చెప్పేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. దానికి ఏం చేయాలి? ఏం చేయగలనా? వేసిన నాలుగు మేస్తుంది దండిగా, నాకు కొంత మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాపరికి దీనికి సంబంధం. తర్వాత మేపు అంటే అర్థం ఏంటంటే, ఆ గొర్రెలు నీ ముందున్నప్పుడు వాటిని చక్కగా వాక్యంతో మేపు. ఎప్పుడైనా సరే గొర్రెలు కాపరి గమనించండి, మేపకూడదు, ఎండ కట్టాలా, నాశనం చేయాలా, లేకపోతే నీళ్లు పెట్టకూడదు, అట్టాగి ఉసూరుకొని వెళ్ళాలని అనుకుంటాడు ఏ కాపరిని? ఎవరన్నా అనుకుంటారు అసలు? ఎవరు అనుకోరు. అవసరమైతే పొద్దుపోయినా కూడా ఇంకా కొంచెం మేనీలే నా గొర్రెలు అనుకుంటారే తప్ప ఎవరు కూడా అనుకోరు. ఎందుకు చెప్పాడండి ప్రభు కూడా అలా చేశారు. ప్రభు కూడా ఏం చేశారు? అంత గొప్పగా పెంచితే ఒక గొర్రె ఏం చేసింది? చివరికి ప్రభువునే అమ్మేశారు, డబ్బులకి ఆశపడి అమ్మేశారు. మిగతా వాళ్ళు ఏం చేశారు? కొంతమంది నువ్వు రొట్టె తీసుకోండి, ఆ రొట్టె తీసుకున్నప్పుడు నా శరీరానికి గుర్తు, నేను నలిగిపోతున్న శరీరానికి గుర్తు, పాత్ర తీసుకున్నప్పుడు రక్తానికి గుర్తు, మీరు ఇట్లా ఉండాలా, మీరు పథ్యంగా ఉండాలా, మీరు అట్ట చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఒక లెవెల్లో నడవాలో, పద్ధతులు నడవాలంటే అయ్యో బాబు ఈ ప్రభు చెప్పిన ఎవరైనా చేయగలరా అని మెల్లగా వెళ్ళిపోయారు. ప్రభుకే జరిగినాయి, మనకు అది విశేషమేం కాదు. ప్రభు దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయారు చాలామంది. మళ్ళీ ప్రయత్నం చేశాడు ఆయన, మా వల్ల కాదు ప్రభు, నేను ఎక్కడ ఉంటామన్నారు. ఎందుకు? పథ్యం పెట్టినందుకు, మీరు జాగ్రత్తగా ఉండమన్నందుకు, మీరు ఇలా చేస్తేనే రక్షణ పొందుకుంటారు, లేకపోతే పొందుకోలేరు అన్నందుకు. అప్పుడు ఈ పేతురు ఇంకా ఇద్దరు ముగ్గురు శిష్యులు మాత్రం నిలబడ్డారు, సాగు బతికైనా సరే. అప్పుడు పేతురుని అడిగాడు కదా, అడిగి ఏమన్నాడు? పేతురు అందరూ వెళ్ళిపోయారు కదా, నన్ను తీసుకెట్టేసి నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటే ఏమన్నాడు పేతురు? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు, మేము ఎక్కడికి వెళ్ళాం అన్నాడు. దేవుడు స్తోత్రం కలిగినాక ప్రభు చెప్పాడు ఏమనంటే, కోడి తన పిల్లలను రెక్కల సాటును భద్రపరిచినట్లు, అంటే గద్ద ఎత్తుకోకుండా, ఏదన్నా వ్యతిరేక పక్షి ఎత్తుకోకుండా నేను భద్రపరుస్తాను అంటే వాడు నా యొద్దకు రారే అన్నాడా. ఎందుకు చెప్పాడంటే ప్రభు, ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రభుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభు మాటలు నచ్చట్లేదు, వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు, జాతీయ జీవించాలనుకున్నారు. మాకు ఈ ఉపవాసాలు వద్దు, ఈ ప్రార్థనలు వద్దు, మేము ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళకి చెప్పాడు ఏమనంటే, కోడి తన రెక్కల సాటును భద్రపరిచినట్లు నా బిడ్డలు నేను భద్రపరచాలనుకున్నా. వాళ్ళు ఏం చేశారంట? నా మాట నా రెక్కల సాటుకి రావట్లేదు. కోడి ఎప్పుడు, కోళ్ళు పెంచి మీ అందరూ తెలుసు, కోడి ఎప్పుడు కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఒక్కొక్క అని పిలుస్తుంది. పిలిచినప్పుడు అవి రెక్కల సాటు వస్తాయా, లేకపోతే అటో పిల్ల వెళ్ళిపోతే ఈ కోడి అటు ఇటు పరిగెత్తా ఉంటా? మీరే చెప్పండి. కుక్క అనగానే పిల్లలు ఏం చేస్తాయి? ఆపద ఉంది, మీకు ఇబ్బంది ఉంది, ఏదో ఎత్తుకుపోవాలని చూస్తుంది, రండి 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 అనగానే వచ్చినా కూడా దాని రెక్కల్లోంచి అది తన్నుకుపోతుంది అనుకో, అప్పుడు కోడి ఏం చేస్తుంది? ఎగిరైనా సరే వెనకాల పడతాయి. ఇప్పుడు ఈ రెక్కల సాటికి వచ్చిన వాడికి నష్టం కలుగుతుంటారా? కోడి తన ప్రాణం పోయినా కానీ వదలదు, ఇంకా పోరాడుతాయి. ఇంకొకటి ఎత్తుకుపోతే చెప్పలేం కానీ పోరాడుతాయి. కొన్ని ఉంటాయి తలపిరిసి, అన్నీ రెక్కల సాటి పడుకుంటే వాటి పైన వాళ్ళ అమ్మ మీద కూర్చుంటుంది, దాన్ని పోవాలండి. అది కో అంటా ఉంటుంది పాపం, మెడకాయ తిప్పుతా అయినా రాదు, కీ అంటా ఉంటాయి. ఇంతలో వస్తాను నువ్వు పాపే. వాళ్ళ అమ్మ తప్ప? మీరే చెప్పండి, వాళ్ళ అమ్మ తప్ప? ఆపద వచ్చినా కూడా కొన్ని ఆ పిల్లలన్నీ భద్రంగా వచ్చేసేసి వాళ్ళ అమ్మ సాయం దాక్కుంటాయి. ఒకటి ఏం చేస్తుంది? బడాయిది ఇట్లా అనుకుంటా అటు తిరుగుతూ ఉంటుంది, పిలుస్తానే ఉంటుంది పాపం వాళ్ళ అమ్మ. ఇందులో కాదు వస్తే విడుతుంది అనుకుని పాపం. కాపరి తప్ప? మీరే చెప్పండి. ఎన్ని ప్రభువునే చెప్పలేదు, కాయాలి, మేపాలి. గొర్రెకున్న ఇలువ మనుషులకు ఉందంటారా? ఎప్పుడైనా ఒక గొర్రెలు పెంచినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, కాసిన బియ్యం అట్లా రోజు కాసిన పెడతా ఉంటే ఆ మనిషి ఎట్టెళ్తే వెనకాల అటే వచ్చారు.
కొంచెం ఇన్ని గింజలు నువ్వు ఆ కోడికి వేస్తున్నావంటే ఎవరి చుట్టూ తిరిగి కదమ్మా, మీ చుట్టూ తిరిగి. నేను మీ గింజలు తింటాను, పక్కన లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి అక్కడ కొడుకుంటానంటే అనుకుంటే చెప్తాను అనుకో. మన చుట్టూ తిరిగి మనుషులకు ఉందా ఆ ఆలోచన? ఒకప్పుడు ఆలు దిద్దుకున్నామే, ఆలు నేర్చుకున్నామే, జీవితం నేర్చుకున్నామే, బతుకు నేర్చుకున్నామే, ఒకప్పుడు ఈ చేత్తో తిన్నామే, ఒకప్పుడు ఈ చేత్తోనే కన్నీళ్లు తుడిపించుకున్నామే, మీకంటే ఎవరు మాకు తండ్రి లేరని అనిపించుకున్నామే. ఈరోజు మనం తప్పిపోవచ్చు అని ఉందా? మీరు చెప్పండి. ప్రభు కూడా ఇదే పట్టాడు. ప్రభు పడి మనకు చెప్పాడు. అందుకే పేతురు అంటున్నాడు, ఈ గొర్రెలు లాంటివి పేతురు, నువ్వు కాయాలి, మేపాలు కూడా. పిల్లల కాయి, పెద్దవాటిని కాయి. పిల్లల మేపు, పెద్దవాటిని కూడా మేపు. కాపాడటం అంటే ఏ యొక్క చెడు అంటుకోకుండా చుట్టూ కూడా కంచి వేసి కాపాడాలి. నువ్వు ఆ కంచి దాటావనుకో అది గొర్రె తప్పైపోతుంది. కంచిలో ఉన్నా కూడా ఒక ఆహారం పెట్టక, ఒక నీళ్లు పెట్టక, సరైన కాపలా లేక, పట్టించుకోక, ఏ మాత్రం కూడా వదిలేసిన పరిస్థితి ఉంటే అది కాపాడతారు. సమృద్ధైన ఆహారం అంటే మేపడని, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, ఒకవేళ గుండె చెదిరిన ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ఓదార్చుద్ది. 100 గొర్రెలు ఉన్నాయి ఒక ఆయనకి, ఒక గొర్రె తగ్గిపోయింది. ఈ 99 గొర్రెల్ని విడిచిపెట్టేసి ఎవరికి అప్పగించాడో ఏం చేశాడో తెలియదు. ఆ గొర్రెని దగ్గర వెళ్ళాడు కాపరి. ఆ గొర్రె తలపిస్తూ వెళ్ళిందా? అనుకోకుండా తప్పిందా? చెప్పండి. తలపిస్తూ వెళ్ళిపోయిందా? నేను ఈ 99లో కలవను, అసలు కాపరాయి నీకు అసలు నా అవసరంలా, నేను ఒక్కదాన్ని బతుకుంటాను, నాకు కూడా తెలుసు అని వెళ్ళిపోయిందంటారు ఆ గొర్రె. ఆ గొర్రె ఒకటి తప్పిపోయినా కూడా దానికోసం పరిగెత్తాడంటే, 99 వాటిని విడిచిపెట్టాడంటే, చల్లబిరుసుతో వ్యతిరేకించి నువ్వెంత, నాకు అవసరం లేదు కాపరి, నేను నా బతుకు నేను బతుకుంటా అని వెళ్ళలా. అది ఏమైందంటే చిక్కుకుపోయింది. దేవుడి స్తోత్రం కలిగింది కాక. ఏమైంది? కంపల్లో చిక్కుకుపోయింది. అది రాలేకపోయింది. తన కాపరి వెళ్ళిపోతున్నాడు, తన గొర్రెలు వెనకాల వెళ్ళిపోతున్నాయి. అయినా సరే అరుస్తుంది, ప్రయత్నం చేస్తుంది. అదేం పోతే పోనీలే, నాకు అసలు అది వద్దు, ఆ సంఘం వద్దు, ఆ గొర్రెలు వద్దు, ఆ కాపురు వద్దు అనుకోలా. ఎందుకు ఈయన వెళ్ళాడంటే తిరిగి జాలితో అది ఇరుక్కుపోయింది. దేవుడి స్తోత్రం కలిగిన కాక. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెలు విడచి, 99 గొర్రెలు విడచి తప్పిపోయిన గొర్రెను వెదచెను, తప్పిపోయిన గొర్రెను వెదచెను. 100 గొర్రెల మందలోంచి ఒకటి తప్పినప్పుడు 99 వాటిని వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం ఆరాటంగా ఎందుకు పరిగెత్తాడో తెలుసా కాపరి? అది వ్యతిరేకించి వెళ్ళలేదు, తలపిస్తూ వెళ్ళలేదు, నా బతుకు నేను బతుకుంటాను వెళ్ళలేదు, లేదా కృతజ్ఞత లేకోకుండా వెళ్ళలేదు, గుండె మీద పొడిసి వెళ్ళలా, గాయ పెట్టి వెళ్ళలా, బాధ పెట్టి వెళ్ళలా, తిన్నవన్నీ మర్చిపోయి వెళ్ళలా, నేర్చుకునేవన్నీ మర్చిపోయి వెళ్ళలా, కృతజ్ఞత లేకుండా సుఖం కోరుకుంటాకి వెళ్ళలా. ఆ గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటంటే కంచెల్లో చిక్కుపోయింది. ఎంతోమంది విశ్వాసులు తలబిరుసు లేకోకుండా దీనత్వంతోనే, మంచితనంతోనే ఒకవేళ వాళ్ళ జీవితాలు దూరమయ్యే పరిస్థితి వస్తే అవసరం 10 సార్లు తిరిగి మనము వాళ్ళకి ఇష్టం ఉంటేనే కదా మనం వెళ్తాను. రాలేకపోయింది, ఏమ్మా రాలేదని అడుగుతాం, వెళ్తాం అవసరమైతే. విసర్జించి మాట్లాడుతున్నప్పుడు రాగలమా? ప్రభు చెప్పినందుకే అది కంచెల్లో చిక్కుపోయింది కాబట్టి 99 గొర్రెలు కూడా వదిలేసి దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. పాపం ఎక్కడ చిక్కుపోయిందో ఈయనకి తెలియదు. ఏమైంది నాకెంతో దగ్గరుండే గొర్రె అది, నేను ఎటు వెళ్తే వచ్చే గొర్రె, మాట తప్పని గొర్రె, మాట వినే గొర్రె, ఏమైపోయిందని ఆరా వచ్చింది ఆయనకి కదా. చాలాసార్లు కొంతమంది ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి, ఇక్కడే పని చేస్తూ, ఇక్కడే ఆరాటంగా ఉంటూ కనిపిస్తూ ఉండే మనిషి ఒక పూట రాకపోతే అడుగుతామా లేదా? ఏమైంది ఆ మనిషిని అడుగుతాం. కారణం అయితే
ఎప్పుడు కూడా ఆయన కాలంలో తిరిగే గొర్రె కనిపించలేదంటే ఆరో వచ్చింది ఆయనకి. ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. చిక్కుకుపోయిందంట. అక్కడ దూరంగానే చూసి అది తాగుకుంటూ వే అంట అరుస్తూ ఒక ఆరాటం వచ్చేసి నా కాపరి నా దగ్గరికి వచ్చేసాడు, నన్ను చూశాడు అని. లేకపోతే ఎంత గుండె బెదిరిపోయిందో, చెదిరిపోయిందో. అది చెదిరిపోయినా గొర్రె నేను దారి కానక తిరుగుతున్నాను, కరుణించు మా యేసు, కాపాడుమా అని వేడుకుంది. ఈ కాపరి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు, నడుస్తుంటూ వెళ్ళాడు. అయ్యా సారు, నేను రాలే స్థితిలో ఉన్నా, ఒకసారి రండి సారు, నన్ను తీసుకెళ్ళండి సార్ అంటే ఏ విధంగా ఎలాగొంటామా? ఉండడం 10 మంది నేను పోగేసుకుని రండి వెళ్దాం పొదల, అయ్యో నా బిడ్డ ఆపదలో ఉంది అనుకుని వెళ్ళమా? మనమే పొరుగు అనుకున్నప్పుడు ఎవరేం చేస్తాం? మనమే పొరుగు అనుకుంటే ఎవరినేమి వెళ్ళాడు, వేసుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. సంతోషం వచ్చేసింది, పోయింది దొరికిందని సంతోషము వచ్చి అందరికి మళ్ళీ ఏం చేశాడంటే స్వీట్లు పెట్టాడు. దేవుడి స్తోత్రం కలిగిన కాక. అంటే తప్పిపోయిన వారు ఎవరైనా ఒక్కసారి మళ్ళా మందిరానికి వచ్చారనుకోండి, మనం ఏం చేయాలా? మాటలతో పడవాలా? బా ఈ అమ్మ అట చేసింది, ఇట చేసింది, ఆడ అట చేశాడు, ఇట చేశాడు, ఇప్పుడు మళ్ళీ అంటారా ఎవరన్నా? అన్నారు. ధైర్యం చెప్పాలా, ఓదార్చాలా. పోన్లేనన్నా వచ్చారు, పోన్లేమ్మ వచ్చారు, పోన్లే బాబు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం, మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఏం జరుగుతుందో ఒకసారి అంటే కొంతమంది మాటల పోటులతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది రావాలంటే భయపడుతున్నారు సంఘానికి కూడా. కొంతమంది అది అంటారు, కొంతమంది అందరూ ఉండరు అట్లా, ఎవరు ఉంటారు ఇద్దరు ముగ్గురు అట్లా మాటల పోటులతో పొడుస్తున్నారని చెప్పి రావడమే మానేశారు. వాక్యాలు నేర్చుకోవాలి. అందుకే మనం బాగా ఈ వాక్యాలు నేర్చుకోవాలి. సంఘం ఈ స్థితిలో ఉంది. పేతురు, నేనైతే పునరుత్థానం వెళ్తున్నా, ఆత్మరూపంలో మీ మధ్యనే ఉంటాను, అయితే మీరు సంఘాన్ని ఏం చేయండి? రాయండి, బలపరచండి, ఆ సంఘానికి మేత పెట్టండి. అంటే వాక్యము చెప్పండి. నీకు వాక్యం దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇష్టమైన చోట వాక్యం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది వాక్యం? మేపడం అంటే ఇదే కదా. మేత దొరకాలంటే ఎక్కడ పచ్చిగా ఉందో అక్కడికి వెళ్ళాలి కదండి. ఆ రోడ్ల మీద వెళ్ళి నిలబడితే ఆ తార్ రోడ్డు మీద మేత దొరుకుతుందా చెప్పండి? సర్కిల్లోకి పోతే మేత దొరుకుతుందా? బస్ స్టాండ్కి పోతే మేత దొరుకుతుందా? గొర్రెలకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. విశ్వాసకి మేత దొరకాలంటే, వాక్యం దొరకాలంటే, ధైర్యం దొరకాలంటే, ఆదరణ దొరకాలంటే ఎక్కడ రావాలా? మందిరంలోకి రావాలి. మందిరంలోకి వచ్చినాడు. ఇప్పుడు ఆ చుట్టూ కంచి కడతాడు కాపరి. ఆ కంచిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇంక నైట్కి ఏదైనా కావాలంటే వాటికి అది వేస్తాడు. పశువులకి ఒక 500 తొట్టి లాంటిది, దాంట్లో ఏం చేస్తాడు? మేత వేస్తాడు. నేను ఎక్కడుంటే అక్కడ ఎత్తుగా అంటారా? అంటారు కదా. మనము మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ దేవుడే మన దగ్గర రమ్మను అనే డిమాండ్ ఉండకూడదు. మనం కాపరి దగ్గరికి వెళ్ళాలి, కానీ కాపరి రమ్మను నేను ఇక్కడ ఉంటా అనే డిమాండ్ ఉండకూడదు. గొర్రెలన్నీ కూడా ఒక దొడ్లో ఉన్నట్టుగా, ఆ దొడ్డికి కాపరి ఉన్నట్టుగా గొర్రెలు కలిసిమెలిసి ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. దేవుడి స్తోత్రం కలుగును గాక.